గ్రామీణ పేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జిల్లాలో ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాకినాడ నుంచి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. శుభవార్త అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందని చెప్పొచ్చు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గృహ ఆ వసతులు కల్పించేందుకు, గృహ నిర్మాణం కల్పించేందుకు అయితే కనుక ఈ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన 1.0 అనే పథకాన్ని అయితే కనుక గత 4 సంవత్సరాల క్రితమే దీన్ని పథకాన్ని రూపొందించారు. అయితే దీనికి సంబంధించి ఆ ఈ ఈ సంవత్సరం తాజాగా అయితే కనుక ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన 2.0 అనే పథకం ద్వారా అయితే కనుక లక్షలాది మందికి ఈ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలందరికీ కూడా గృహ నిర్మాణానికి సంబంధించి నిధులైతే మంజూరు చేసేందుకు ఇప్పటికే ఒక కార్యాచరణ అయితే రూపొందిందని చెప్పొచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఏదైతే పేద ప్రాంతాల్లో ఉన్న, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారందరికీ 2.5 అంటే 2.5 లక్షల రూపాయల వ్యయంతో ఈ గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణానికి అయితే కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పొచ్చు. అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే, అంటే ఉమ్మడి జిల్లాలకు చూస్తే 1,00,000 మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించేందుకైతే ఈ పథకాన్ని పిఎంఏవై 2.0 అనే పథకాన్ని అయితే కనుక రూపొందించిన పరిస్థితి ఉంది. అంటే ఇది ఉమ్మడి జిల్లాలు, అంటే ఒక జిల్లాకి విభజన జిల్లాలకు సంబంధించి 25 నుంచి 26 వేల గృహాలకు సంబంధించి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉందంటే దీనికి సంబంధించి అంటే ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఉన్నదో ఉమ్మడి జిల్లాకు సంబంధించి జిల్లాకి 1,00,000 చొప్పున అయితే కేటాయించే పరిస్థితి అయితే ఉంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఇటు హౌసింగ్ అధికారులు కావచ్చు, దీని మీద ఒక పథకానికి సంబంధించి పూర్తి ప్రణాళిక అయితే సిద్ధం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి చూస్తే గత వైసీపీ హయాంలో కేవలం జగనన్న కాలనీ అనే పేరుతో కేవలం ఏదైతే ప్రభుత్వం భూసేకరణ చేసి దానిలో మాత్రమే ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆ పథకం రూపొందించారు. దీనికి సంబంధించి వేల కోట్లు, లక్షలాది కోట్లు అయితే వైసీపీ గవర్నమెంట్ టైంలో జగనన్న కాలనీలకు అయితే కేటాయించిన పరిస్థితి. వాటిలో చాలా వరకు భూమి ఉంటుందో వారందరికీ పేదలకి ఇల్లు కట్టుకునే అవకాశం. గతంలో సొంత భూమి ఉన్నా కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి అయితే ఆ జగన్ పథకం ద్వారా ఉండేది. పథకం ద్వారా పిఎంఏవై 2.0 పథకం ఆ స్థలం కలిగిన అందరికీ కూడా రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.